మన దేశం ఎంతోమంది మేధావులు భారత్లోనే పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలుగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్ పూర్తవగానే ఇంజనీరింగ్, మెడిసిన్ చదవాలనే ధ్యాస తప్ప పరిశోధనలపై ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. అందుకే నోబెల్ బహుమతులు మనకందనంత దూరంగా ఎగిరిపోతున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇన్స్పైర్ సదస్సులు నిర్వహించి చురకత్తల్లాంటి యువతరాన్ని తయారు చేస్తోంది. విద్యార్థులకు సాధారణంగా పరిశోధనలంటే మహా ఇష్టం. కానీ నేటి మోస విద్యా విధానంలో అలాంటి వాటికి చోటు లేదు. విద్యార్థులను కేవలం మార్కుల యంత్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చదువులు కొనసాగుతున్నాయి. అందుకే భావితరాల్లో సైన్స్ పరిశోధనలపై అవగాహన కలిగించేందుకు భారత ప్రభుత్వం ఇన్స్పైర్ సదస్సులు నిర్వహిస్తోంది. ఈ ఏడాది హైదరాబాదులోని కోటి వివేకవర్ధిని కళాశాలలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. 10వ తరగతిలో 92% మార్కులు సాధించి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇందులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఇన్స్పైర్ సదస్సుకు హాజరయ్యారు. ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ వర్క్షాప్ అనేది మొత్తం మనకు సైన్స్లో ఉన్న మొత్తం ఎక్స్పెరిమెంట్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ వచ్చి మనకు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసే ఛాన్స్ అన్నమాట ఇది. ఇప్పుడు మేమైతే ఈరోజు అన్ని కెమిస్ట్రీ ప్రాక్టికల్స్, అన్ని రియాక్షన్స్ నేర్చుకున్నాం. ఇక్కడ చదువు పుస్తకాలకే పరిమితం కాదు. ప్రయోగాల ద్వారా విద్యార్థుల్లో సైన్స్పై ఉన్న ఆసక్తిని వెలికితీసి దేశ పురోగతికి ఉపయోగపడే మేధావులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు మాలో ఉన్న సైంటిస్ట్ని బయటికి తెస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓన్గా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆల్రెడీ మాకు స్కూల్లో నేర్పిన బేసిస్ కన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ చాలా బాగా నేర్చుకున్నాము. హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రొఫెసర్స్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్. And with these ideas, we can form our own ideas. So it helped us a lot. ఇన్స్పైర్ సదస్సులో 80% ప్రాక్టికల్స్, 20% తరగతి గదుల్లో బోధన జరుగుతుంది. భౌతిక శాస్త్ర సూత్రాలు, న్యూటన్ సిద్ధాంతాలు సహా రసాయనిక చర్యలను విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరిస్తున్నారు. Sodium carbonate in it. Do you see that the color turns pink because of the sodium carbonate? ఇప్పటి వరకు మేము ఐదర్ ఇంజనీరింగ్ తీసుకున్నాం అనుకున్నాం, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది కి ఇండియాలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏదో వేరియేషన్స్ తీసుకొచ్చని. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా మేము అన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం. కానీ ఇంత ఎక్స్పెరిమెంటల్గా, ప్రాక్టికల్గా మాత్రం ఇక్కడే చేసి చూపించారు. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో చదువుకునే వాళ్ళం, కానీ ఇంత ప్రాక్టికల్గా మాకు బాగా అర్థమయ్యేలాగా నేను ఇక్కడ నేర్చుకున్నాను. సైన్స్ పిల్లలకి నేర్పించాలని, ఇంకా దాన్ని వేరే చిన్నపిల్లల్ని కూడా సైన్స్ ఫ్యూచర్లో తీసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను దేశవ్యాప్తంగా పేరొందిన సైన్స్ శాస్త్రవేత్తలు, నిపుణులు విద్యార్థులకు వివరిస్తున్నారు. ఈ తరహా సదస్సులు విద్యార్థులకు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తిని పెంచుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఇంకా బయోటెక్నాలజీ, ఇది అన్ని ఫీల్డ్స్లో ప్రయోగాలు పిల్లలు స్వయం చేస్తున్నారు. సైన్స్ ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉంది, సైన్స్ని మనం ఏం చేయవచ్చు, ఎలా చేయవచ్చు, మన సైంటిఫిక్ టెంపరమెంట్ ఎట్లా బిల్డప్ చేయాలి, అవి అన్నీ మంచిగా నేర్చుకుంటున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వెంటనే
పేరెంట్స్ అందరు పిల్లల్ని సైన్స్లో వేస్తారు ఇంటర్మీడియట్లో. వేసేసి ఇంటర్మీడియట్లో వేసిన తర్వాత ఈ కోచింగ్ ఆ కోచింగ్ పంపించేసి మన పిల్లల్ని ఎలా అయినా ఇంజనీర్ లేక డాక్టర్ చేద్దామని చూస్తూ ఉంటారనమాట. సో అలా కోచింగ్ క్లాసెస్లో అస్సలు సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయించారనమాట. ఊరికే థియరీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆ పిల్లలకి సైన్స్ గురించి ఇంట్రెస్ట్ పోతూ ఉంది. ఇది పోయి ఏమవుతుందంటే వాళ్ళు ఇంజనీర్ అవుతారు కానీ వాళ్ళకి ఆ స్టాండర్డ్ కానీ ఆ క్వాలిటీ కానీ రాదన్నమాట. అదే ప్యూర్ సైన్సెస్లో చదువుకొని ఉంటే వాళ్ళు మంచిగా రీసెర్చ్ చేసుకోవచ్చు, బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఇదే రీసెర్చ్ మళ్ళీ ముందు ఇంజనీర్స్కి డాక్టర్స్కి ఉపయోగపడుతుంది అనమాట. 5 రోజుల పాటు కొనసాగే ఈ ఇన్స్పైర్ సదస్సు ఈ నెల 16తో ముగియనుంది.